హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెలలో చెల్లించవలసినటువంటి 10% డీఏ, డీఆర్ బకాయిలు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 2024 సంవత్సరం జనవరి నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి రావాల్సినటువంటి కరువు భత్యం, డీఏ మరియు పెన్షనర్లకు ఇచ్చే డీఆర్ బకాయిల గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఈ బకాయిలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వీటికి సంబంధించిన అరియర్స్ అంటే పాత బకాయిల సొమ్మును ఏ విధంగా చెల్లిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ బకాయిల మొత్తంలో మొదటి విడతగా 10% నిధులను ఏప్రిల్ నెలలో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చింది. సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులకు మరియు గౌరవనీయులైన పెన్షనర్లకు ఈ 10% బకాయిలు అందుతాయని ప్రభుత్వం జీవోల్లో పేర్కొంది. అయితే మే నెల ప్రారంభమై పెన్షన్లు మరియు జీతాలు ఖాతాలో జమ అయిన తర్వాత చాలామంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ పే స్లిప్‌లను నిశితంగా పరిశీలించుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఎవరి పే స్లిప్‌లో కూడా ఈ 10% అరియర్స్‌కు సంబంధించిన వివరాలైతే కనిపించలేదు. దీంతో ప్రభుత్వం ఇస్తామన్న డబ్బులు ఏమయ్యాయి? ఈ నెలలో వస్తాయన్న మాట నిజమేనా అని చాలామంది ఆందోళనతో ఒకరినొకరు ఆరాధిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సాంకేతిక మరియు పరిపాలనాపరమైన సమాచారాన్ని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 62 మరియు జీవో నంబర్ 63 జనవరి 2024 నుంచి పెరగాల్సిన డీఏ, డీఆర్ బకాయిలను అమలు చేయాల్సి ఉంటుంది. ఇందులో జీవో నంబర్ 62 అనేది సర్వీస్‌లో ఉన్న ఉద్యోగుల కోసం ఉద్దేశించబడినది. దీని ప్రకారం అక్టోబర్ నెల జీతం నుంచి పెరిగిన డీఏను ప్రాథమిక వేతనానికి కలిపిస్తున్నారు. కాబట్టి ప్రతి నెల వచ్చే జీతంలో మార్పొచ్చింది. కానీ జనవరి నుండి సెప్టెంబర్ వరకు పేరుకుపోయిన బకాయిల విషయంలో ఒక స్పష్టమైన కాలపట్టికను మరియు ప్రభుత్వం అయితే ఇచ్చింది. కానీ ఈ బకాయిలను మొత్తం 4 విడతలుగా విభజించారు. మొదటి విడతగా 10% సొమ్మును ఏప్రిల్ 2026 నాటికి చెల్లిస్తామని, మిగిలిన 90% మొత్తాన్ని ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027 నెలల్లో 3 సమాన వాయిదాల్లో ఇస్తామని పేర్కొన్నారు. పెన్షనర్ల విషయానికే వస్తే జీవో నంబర్ 63 ప్రకారంగా వారి డీఆర్ బకాయిలను కూడా ఇదే పద్ధతిలోనే చెల్లించాల్సి ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ఉన్నవారికి ఈ బకాయిల సొమ్ము నేరుగా వారి జీపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం వారి ప్రాన్ ఖాతాలో ఈ సొమ్ము అనేది వెళ్తుంది. పెన్షనర్లకు మాత్రం ప్రభుత్వం నేరుగా నగదు రూపంలో వారి బ్యాంకు ఖాతాల్లోకి అయితే జమ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరిలో ఉన్న ప్రధాన సందేహం ఏమిటంటే ఏప్రిల్ నెలలో రావాల్సిన 10% సొమ్ము మే నెల జీతంతో ఎందుకు రాలేదు అని. సాధారణంగా ప్రభుత్వం నుంచి వచ్చే జీతాలు, పెన్షన్లు ఒక పద్ధతిలో జరుగుతాయి. కానీ ఇలాంటి అరియర్ బిల్లులు మరో పద్ధతిలో జరుగుతాయి. మన రాష్ట్రంలో అమలవుతున్న సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్ విధానంలో ఏదైనా బకాయిలు చెల్లించాలంటే ఆర్థిక శాఖ తొలుత ఆ బిల్లు పెట్టడానికి ఒక ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆప్షన్ ఎనేబుల్ చేయవలసి ఉంటుంది బిల్లు పెట్టుకోవడానికి. ప్రభుత్వం ఆ ఆప్షన్ ఇస్తేనే కార్యాలయాల్లో ఉండే డీడీఓలు ఆ బకాయిల బిల్లులను తయారు చేసి ట్రెజరీకి పంపగలరు. ప్రస్తుతం మే నెల జీతాలు, పెన్షన్లు క్రెడిట్ అయినప్పటికీ ఈ 10% అరియర్ బిల్స్‌కి సంబంధించి సాఫ్ట్‌వేర్‌లో ఇంకా ఆప్షన్ అనేది ఇవ్వలేదని తెలుస్తోంది. సాధారణంగా నెలలో 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జీతాలు, పెన్షన్ల ప్రక్రియ అనేది జరుగుతుంది. మిగిలిన ఇతర బిల్లులు అంటే మెడికల్ బిల్లులు లేదా ఇలాంటి అరియర్స్ బిల్లులను ప్రతి నెల 6వ తేదీ నుండి 10వ తేదీ మధ్యలో ప్రాసెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క నెల 6వ తేదీ నుండి 10వ తేదీ మధ్యలో గనక ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఈ డీఏ అరియర్స్ బిల్లులకు అనుమతిస్తే అప్పుడు అధికారులు బిల్లులు పెడతారు. ఆ తర్వాత ఎప్పుడైనా మీ ఖాతాలో నగదు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి జీతంతో పాటే రాలేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది విడిగా వచ్చే ప్రక్రియ అన్నమాట. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న
రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వం ఈ బకాయిల విషయంలో ఏ విధంగా స్పందిస్తుందనేది చాలా కీలకం. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనేది ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారంగా ఈ 10% బకాయిలను ఈ నెలలోనే విడుదల చేస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ప్రభుత్వంపై గొప్ప నమ్మకం ఏర్పడుతుంది. అలా కాకుండా కాలయాపన చేస్తే మాత్రం జీవోలు ఇవ్వటమే కానీ అమలు చేయరు అనే పాత విమర్శలు మళ్ళీ వచ్చే ప్రమాదం అయితే ఉంది. చివరగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ 10% బకాయిల చెల్లింపుపై ప్రస్తుతానికి ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక సానుకూల ప్రకటన రాలేదు. కాబట్టి ప్రభుత్వం ఈ నెలాఖరులోపు ఎప్పుడైనా ఈ నిధులను విడుదల చేసే అవకాశం ఉంది. మే 6వ తేదీ దాటిన తర్వాత ట్రెజరీ కార్యాలయాల్లో ఈ బిల్లులలో కదలికను బట్టి మనకు స్పష్టమైన సమాచారం అయితే అందుతుంది. మరో వారం రోజులు ఓపికగా వేచి చూస్తే ఈ 10% నగదు మన ఖాతాలో చేరుతుందో లేదో మనకు పూర్తిగా అర్థమైపోతుంది. అప్పటి వరకు ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన చెందకుండా వేచి చూడటం ఉత్తమం. ప్రభుత్వం తమ మాట నిలబెట్టుకుంటుందని, ఉద్యోగుల హక్కులను కాపాడుతుందని ఆశిద్దాము.